వెల్కమ్ టు ఐ న్యూస్. హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఇస్లామాబాద్ లో శాంతి చర్చలు విఫలమైన వెంటనే జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ నిప్పులు చెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 7:30 అమెరికా తన ఆపరేషన్ మొదలవుతూ ఉండటంతో ప్రపంచమంతా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికాకు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి, ట్రంప్ వ్యూహం ఏంటి అన్న విషయంపై ఓ రిపోర్ట్. తమ దేశాన్ని కేవలం ట్వీట్లు, ఊహాజనిత ప్రణాళికలతో భయపెట్టలేరని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి మొహుస్సేన్ రజా ఘాటుగా స్పందించారు. అమెరికా చేపట్టబోయే నౌకాదళ దిగ్బంధనం ఖచ్చితంగా విఫలమవుతుందని, తమ సైనిక సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని ఆయన హెచ్చరించారు. రజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ అనేది ట్వీట్లతో చుట్టుముట్టే ప్రాంతం కాదని, అమెరికా చేసే ఏ ప్రయత్నమైనా మట్టి కరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద ఇంకా బయట పెట్టని అపారమైన సైనిక శక్తి ఉందని, అవసరమైతే ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. హార్మోజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధం విఫలం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అమెరికా తన సైనిక బలంతో భయపెట్టాలని చూస్తే తమ దగ్గర ఉన్న వ్యూహాలతో దాన్ని తిప్పికొడతామని ఇరాన్ అత్యంత ధీమాగా చెబుతోంది. ఇస్లామాబాద్ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే అవి ఇరాన్కు ఏమాత్రం నచ్చకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. వాన్స్ వైట్ హౌస్ చేరుకున్న వెంటనే ట్రంప్ జలసంధి దిగ్బంధనంపై నిర్ణయం తీసుకున్నారు. జలసంధిలో ఇరాన్ దళాలు ఇప్పటికే ఒకవైపు నుంచి పహారా కాస్తుండగా ఇప్పుడు అమెరికా దళాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా అమెరికా ఇరాన్ దళాలు సముద్రంలో ముఖాముఖి తలపడబోతున్నాయి. ఇరాన్కు డబ్బులు చెల్లించి జలసంధిని దాటే ప్రయత్నం చేసే ఏ నౌకనైనా వదలమని అమెరికా హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నౌక హర్మోజ్ స్ట్రెయిట్ దాటినా అంతకు మించి ముందుకు పోకుండా చూస్తామని, ఆపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. అటు చూస్తే ఇరాన్, ఇటు చూస్తే అమెరికా వైఖరులతో దేశాల చమురు నౌకల పరిస్థితి అయోమయంలో పడింది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ట్రంపియన్ శైలి వ్యూహం వెనుక ఒక పెద్ద కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రు దేశంపై విపరీతమైన ఒత్తిడి పెంచి వారిని తమ దారిలోకి తెచ్చుకోవడం ట్రంప్కు అలవాటు. ఇరాన్ చర్చల టేబుల్ వద్దకు వచ్చేలా చేయడానికి ఈ దిగ్బంధం అస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఎత్తుగడ ఎదురుదెబ్బ తగిలితే మాత్రం యుద్ధం అనివార్యమవుతుంది. అమెరికా సైనిక చర్య చేపడితే ఇప్పటివరకు కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒక్క క్షణంలో ముగిసిపోతుంది. ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగితే అది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. సముద్రంలో అమెరికా దిగ్బంధనాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా తనదైన శైలిలో సిద్ధమవుతోంది. ముఖ్యంగా సముద్రంలో ప్రమాదకరమైన సీ మైన్లను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా నౌకలను అడ్డుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. పలు దేశాల సమన్వయంతో సాగాల్సిన ఈ దిగ్బంధం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్నామని చెబుతోంది. నేటి రాత్రి జరగబోయే ఈ పరిణామాలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరి ఇరాన్ హెచ్చరికలకు అమెరికా భయపడుతుందా, లేక జలసంధి వద్ద యుద్ధ మేఘాలు బాంబుల వర్షమై కురుస్తాయా అన్నది వేచి చూడాలి.